అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఆర్ ఏఎంసీఏ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం తయారవుతున్న అత్యంత శక్తివంతమైన 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. మొత్తం భారత్ ఏవియేషన్ హిస్టరీలోనే దీన్ని మోస్ట్ ఛాలెంజింగ్ ప్రాజెక్టుగా చెప్తున్నారు. మిలిటరీ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇండియా ఈ విమానాన్ని తయారు చేయగలిగితే అప్పుడు ప్రపంచంలో అతి కొద్ది దేశాలకు మాత్రమే సాధ్యపడిన 5th జన్ టెక్నాలజీని అన్లాక్ చేసిన దేశంగా మారుతుంది. ఇది మొత్తం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రూపురేఖలనే మార్చేస్తుంది. ఫ్యూచర్కి ఈ జెట్టే గేమ్ చేంజర్. రీసెంట్గానే గవర్నమెంట్ కూడా ఈ ప్రాజెక్టు కోసం 15,000 కోట్ల రూపాయల ఫండ్స్ని విడుదల చేసింది. సో అందుకే ఈ వీడియోలో అసలు ఏఎంసీఏ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఎందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ జెట్ మీద ఇంతటి ఇంట్రెస్ట్ చూపిస్తుంది, మిగతా ఫైటర్ జెట్స్తో పోలిస్తే ఏఎంసీఏ ఎందుకు స్పెషల్, ఎందుకు ఇంపార్టెంట్, వీటన్నింటి గురించి చెప్తాను. ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునేందుకు వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వ్యూవర్స్ ఎవరైనా ఉంటే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ డిఫెన్స్ కంటెంట్ చాలా ఉంటుంది. వాటిని మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ కూడా చేయండి. ఏఎంసీఏ ప్రాజెక్ట్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్, డిఆర్డిఓ అండ్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ జాయింట్గా డెవలప్ చేస్తున్నాయి. అలాగే దీని డెవలప్మెంట్లో ఎన్నో లోకల్ ఇండియన్ కంపెనీస్ కూడా తమ పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ ప్రాజెక్ట్కి హై ప్రయారిటీ ఇవ్వడానికి, ఈ ఎయిర్క్రాఫ్ట్ని వీలైనంత తొందరగా తయారు చేసేలా పుష్ చేయడానికి ఒకటి కాదు బట్ చాలా కారణాలు ఉన్నాయి. అటువంటి ఒక కారణమే 5th జనరేషన్ విమానాల యొక్క అవసరం. ప్రజెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్న యుద్ధ విమానాలన్నీ కూడా పవర్ఫులే, కానీ అవన్నీ 4th జనరేషన్ విమానాలు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఇప్పుడు ఎటువంటి 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ లేవు. అదే మనం ప్రపంచంలోని మిగతా మిలిటరీ పవర్స్ని గనక చూస్తే అమెరికా దగ్గర F-22 ర్యాప్టర్, F-35 వంటి 2 5th జన్ జెట్స్ ఉన్నాయి. రష్యా దగ్గర సుఖోయ్ 57 ఉంది. అలాగే మన పొరుగు దేశం డ్రాగన్ కంట్రీ దగ్గర కూడా ఒక సో కాల్డ్ 5th జనరేషన్ జెట్ ఉంది, అదే J-20. అయితే చైనా తయారు చేసిన ఈ జెట్ ఎంతవరకు 5th జన్ ఫీచర్స్ని కలిగి ఉందో తెలీదు. దీని మీద డిఫెన్స్ ఎక్స్పర్ట్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే చైనా క్వాలిటీ కన్నా కూడా క్వాంటిటీ అనే సిద్ధాంతాన్ని నమ్ముతుంది. దానికి నెంబర్సే ముఖ్యం. అండ్ ఈ 3 దేశాల తర్వాత ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం భారత్. సో భారత్కి కూడా ఒక 5th జన్ విమానాన్ని తయారు చేయడం, ఉపయోగించడం అనేది అనివార్యంగా మారింది. ఇండియాకి చైనా, పాకిస్తాన్ లాంటి 2 కన్నింగ్ నైబర్స్ ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు ఉన్న ఆయుధాలని అప్గ్రేడ్ చేయడంతో పాటు కొత్త టెక్నాలజీస్ని తయారు చేసుకోవడం కూడా మన దేశానికి ముఖ్యమే. అలాగే 5th జనరేషన్ విమానాలు ఆఫర్ చేసే ఒక గేమ్ చేంజింగ్ ఫీచర్ స్టెల్త్ టెక్నాలజీ. ప్రజెంట్ ప్రపంచ దేశాలు వాడుతున్న 4th జనరేషన్ జెట్స్ అన్నీ కూడా ఏదైనా మిలిటరీ ఆపరేషన్లో భాగంగా బార్డర్స్ క్రాస్ చేసినప్పుడు శత్రు దేశ రాడార్స్కి ఈజీగా డిటెక్ట్ అవుతాయి. సో వాటిని గాల్లోనే మిసైల్స్తో పేల్చేసే ఛాన్స్ ఉంటుంది. అదే ఈ 5th జనరేషన్ విమానాలు చూస్తే వీటిలో ఉండే స్టెల్త్ ఫీచర్ కారణంగా ఇవి ఏ టైంలోనైనా సరే శత్రు దేశ రాడార్స్కి చిక్కవు. సో అవతలి దేశం అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే చెయ్యాల్సిన డ్యామేజ్ చేసి సేఫ్గా తిరిగి వెనక్కి రాగలవు. అందుకే వీటిని ఆకాశంలో గేమ్ చేంజర్గా పిలుస్తున్నారు. అండ్ ఇండియా 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ని తయారు చేయాల్సిన మరో కారణం చైనానే. ఎందుకంటే చైనా దాని సో కాల్డ్ J-20 జెట్స్ని ఇప్పుడు మ్యాసివ్ నెంబర్స్లో తయారు చేస్తుంది. చైనా దగ్గర ఈ జెట్స్ ఆల్రెడీ 200 దాకా ఉన్నాయి. సో వీటిని ట్యాకిల్ చేయడానికి కూడా భారత్కి ఏఎంసీఏ అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఏఎంసీఏ వంటి ఒక 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ని లోకల్గా తయారు చేయడం ద్వారా భారత్ డిఫెన్స్ రంగంలో ఆత్మనిర్భరతను సాధించడంతో పాటుగా ఎన్నో ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ని కూడా అన్లాక్ చేస్తుంది. ఈ టైప్ ఫీచర్స్ నార్మల్ 4th జనరేషన్ విమానాల్లో ఉండవు. లైక్ స్టెల్త్, సూపర్ క్రూయిజ్, లేజర్ వెపన్స్, స్వామ్ డ్రోన్స్ వంటి ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ని రీసెర్చ్ చేయవచ్చు. ఈ రీసెర్చ్ ద్వారా వచ్చే ఎక్స్పీరియన్స్ని మిగతా ప్రాజెక్ట్స్లో వాడవచ్చు. ఏఎంసీఏ ఒక సింగిల్ సీట్ ట్విన్ ఇంజన్ ఆల్ వెదర్ 5th జన్ మల్టీ రోల్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. తేజస్ జెట్లా కాకుండా దీనిలో 2 ఇంజన్స్ని వాడబోతున్నారు. 2 ఇంజన్స్ ద్వారా ఎయిర్ క్రాఫ్ట్ యొక్క స్పీడ్ పెరగడంతో పాటు ప్లేన్ యొక్క సేఫ్టీని పెంచుతుంది. రిపోర్ట్స్ ప్రకారం ఈ ఇంజన్స్ ద్వారా ఏఎంసీఏ మ్యాక్సిమం మ్యాక్ 2.14 స్పీడ్ని చేరుకోగలదు. అంటే ఇది అమెరికా, చైనా, రష్యన్ జెట్స్ కన్నా కూడా చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేయగలదు. ఈ విమానం ఇంతకాలం ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి బ్యాక్ బోన్గా పనిచేసిన సుఖోయ్ విమానాలను రీప్లేస్ చేయబోతుంది. అంటే ఫ్యూచర్లో ఈ జెట్టే మన ఎయిర్ ఫోర్స్కి బ్యాక్ బోన్గా మారబోతుంది. ఇది ఆకాశంలో ఎయిర్ సుప్రీమసీని సాధించడంతో పాటు శత్రు స్థావరాలపై గ్రౌండ్ స్ట్రైక్స్ చేయగలదు.
ఎనిమి ఎయిర్ డిఫెన్స్ని కూడా ధ్వంసం చేయగలదు. దీని కాంబాట్ రేంజ్ 3200 కిలోమీటర్లు. శత్రుదేశ రాడార్లు దీన్ని డిటెక్ట్ చేయకుండా ఉండడం కోసం మిసైల్స్ని నార్మల్గా వింగ్స్ కింద కాకుండా ఎయిర్ క్రాఫ్ట్ లోపల ఒక ఇంటర్నల్ బేలో అమర్చుతారు. ఇది ఒక స్టెల్త్ ఫీచర్, ఎందుకంటే మిసైల్స్ పైకి ఎక్స్పోజ్ అయితే ఎనిమి రాడార్స్ వాటిని ట్రాక్ చేయగలవు. ఏఎంసీఏ వెపన్స్ బేలో అస్త్ర మార్క్ 2, మార్క్ 3, రుద్రం, బ్రహ్మోస్ వంటి పవర్ఫుల్ మిసైల్స్ ఉండబోతున్నాయి. డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ వంటి ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ని కూడా దీనిలో వాడబోతున్నారు. అలాగే ఇది శత్రు స్థావరాల్ని, శత్రు విమానాలని ట్రాక్ చేయడం కోసం దీనిలో పవర్ఫుల్ ఉత్తమ్ స్కాండరే రేడార్ని యూజ్ చేయబోతున్నారు. ఇది ఒక లోకల్లీ డెవలప్డ్ రేడార్. ఏఎంసీఏ డిజైన్లో లో రేడార్ క్రాస్ సెక్షన్ అండ్ సూపర్ క్రూయిజ్ వంటి ఇతర స్టెల్త్ ఫీచర్స్ కూడా ఉంటాయి. దీనిని మరింత స్టెల్తీగా మార్చేందుకు ఏఎంసీఏకి ఒక స్పెషల్ రేడార్ అబ్జార్బింగ్ పెయింట్ని కూడా వేయబోతున్నారు. వీటన్నింటి కలయికతో ఏఎంసీఏ ఒక డెడ్లీ స్టెల్త్ ఫైటర్ జెట్గా మారబోతుంది. ఏఎంసీఏని మొత్తం 2 వేరియంట్స్గా తయారు చేస్తున్నారు. అందులో ఏఎంసీఏ మార్క్ 1 ఒక 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్గా, ఏఎంసీఏ మార్క్ 2 ఒక 6th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్గా డిజైన్ అవుతుంది. ఈ మార్క్ 2 వేరియంట్లో మరింత పవర్ఫుల్ ఇంజన్ని వాడబోతున్నారు, అంటే మరింత అడ్వాన్స్ టెక్నాలజీ అన్నమాట. ఏఎంసీఏ సుకోయ్ని రిప్లేస్ చేయాలి కాబట్టి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇనీషియల్గా మినిమం 125 జెట్స్ని ప్రొక్యూర్ చేసుకోవాలి అనుకుంటుంది. అండ్ ఫ్యూచర్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొత్తం ఈ 5th జనరేషన్ విమానాలతో నిండిపోయే ఛాన్స్ ఉంది. అయితే ఈ జెట్ ఇంకా ప్రోటోటైప్ స్టేజ్లోనే ఉంది. ఏఎంసీఏ మీద ఇంకా చాలా రీసెర్చ్ జరుగుతుంది. డిఆర్డిఓ షెడ్యూల్ ప్రకారం దీని ఫస్ట్ ఫ్లైట్ 2028లో జరుగుతుంది. అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క మ్యాస్ ప్రొడక్షన్ అనేది 2035లో స్టార్ట్ అవుతుంది. ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకునే ప్రాసెస్సే, బట్ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ వంటి ఒక ఛాలెంజింగ్ టఫ్ ప్రాజెక్ట్ని సొంతంగా స్క్రాచ్ నుంచి తయారు చేయడానికి ఆ మాత్రం టైం పడుతుంది. ఎందుకంటే ఇండియా ఏమీ చైనాలాగా పక్క దేశాల టెక్నాలజీని దొంగలించో లేదా లో క్వాలిటీ ఐటమ్స్ను తయారు చేయదు. ఇండియా కష్టపడుతుంది, విజయాన్ని సాధిస్తుంది. అలాగే ఏఎంసీఏతో పాటు ఇప్పుడు ఇండియా తేజస్ మార్క్ 2 జెట్ని కూడా మరో పక్క తయారు చేస్తుంది. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం శాస్త్ర వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.